కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. ఫార్మర్ యాప్ను రైతులకు చేరువ చేయాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు. నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం. 175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాల సేకరణ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరో అడుగు. రిజర్వేషన్లపై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం. ప్రక్రియ పూర్తి కాగానే ఎస్ఈసికి లేఖ. పీజీ వైద్య విద్య మేనేజ్మెంట్ కోటాలో స్థానిక రిజర్వేషన్ల నిలుపుదల. ప్రస్తుత ప్రవేశాలకు వర్తింపు కుదరదన్న తెలంగాణ హైకోర్టు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం. అండమాన్ సమీపంలో నేడు అల్పపీడనం. బుధవారం నాటికి తుపానుగా బలపడే అవకాశం. వచ్చే 3 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. G20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం. ఆస్ట్రేలియా పీఎంతో ద్వైపాక్షిక చర్చలు. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు. గాయంతో దూరమైన కెప్టెన్ గిల్. జట్టుకు పంతు సారథ్యం. సిరీస్ సమం చేసేందుకు వ్యూహాలు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫార్మర్ యాప్ను రైతులకు చేరువ చేసి సాంకేతికతను ఉపయోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. సాగుదారుడికి, వినియోగదారుడికి లాభం కలిగేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ రంగంపై సమీక్షలో దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే రైతన్నా మీకోసం కార్యక్రమంతో పాటు డిసెంబర్ 3న నిర్వహించే వర్క్షాప్లో తాను పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రం పరిధిలో ప్రతి రైతు ఇంటికి ముఖ్యమంత్రి లేఖను అందించి నిర్దేశించిన పంచసూత్రాల్ని వివరించి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వాకల్చర్లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు. నీటి భద్రతలో భాగంగా భూగర్భ జలాలు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాల్ని రైతులకు వివరించాలన్నారు. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్లో భాగంగా వాణిజ్య, అంతర ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు. అగ్రిటెక్లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, శాటిలైట్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉండాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్లో వాల్యూ అడిషన్, ఎఫ్పీఓలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ప్యాకింగ్ అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. అరటి ధర పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల్లో 40,000 హెక్టార్లలో అరటి సాగైందని అధికారులు సీఎంకు వివరించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరగడం, వర్షాల కారణంగా ఎగుమతి వెరైటీ దెబ్బతిని ధరలు పడిపోయాయని తెలిపారు. అరటి రైతుకు మద్దతు ధర లభించేలా చూడాలని, మార్కెటింగ్ కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యాన ఉత్పత్తుల్ని జల రవాణా, రైలు రవాణాతో పాటు అవసరమైతే ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్ను ప్రతి రైతుకు చేరువ చెయ్యాలని సీఎం సూచించారు. యాప్ ద్వారా వ్యవసాయ భూమి, పంట సాగు వివరాలు, వాతావరణ సలహాలు, తెగుళ్లపై హెచ్చరికలు, మార్కెట్ ధరలు, భూసార పరీక్షలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ లాంటి వివరాలు అందించాలన్నారు.
రియల్ టైంలో సమాచారం అందితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్ అసిస్టెంట్లు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడంలో వారంతా ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాలుష్యం కారణంగా అంతరించిపోతున్న మత్స్య సంపదను కాపాడటంతో పాటు జాలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించడంపై దృష్టి సారించామన్నారు. దీనికోసం విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మత్స్యశాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించిందని తెలిపారు. డీప్ సీ ఫిషింగ్ ద్వారా మత్స్యకారులకు మంచి ధర లభించే టూనా చేపలను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు 2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. మత్స్యకారులను తమిళనాడు, కేరళకు తీసుకెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50,000 పండుగప్ప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామన్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను విడిచిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థినులకు ఈ పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు. విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల నేతలతో విడివిడిగా మంత్రి సమావేశాలు నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యార్థి సంఘ నాయకులు 11 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి సమర్పించారు. ఫీజుల విషయంలో ప్రైవేటు కళాశాలలు ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవన్న లోకేష్, గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 4,200 కోట్లు పెండింగ్లో పెట్టిందని, ఆ సొమ్మును దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను అనుమతించబోమని లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి వాటి నివారణకు మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనుంది. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనతో ఎస్ఈసి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు వేరువేరుగా ఇటీవల లేఖలు రాసింది. ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్తో చర్చించినట్లు తెలుస్తోంది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు, అదే ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం మరో 4 నెలల్లో ముగియనుంది. 3 నెలలు ముందుగా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసి యోచిస్తోంది. తెలంగాణలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలపై పంచాయతీరాజ్ శాఖ ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగాలు ఇవాళ రేపు ఖరారు చేయనున్నారు. 50% మించకుండా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసిన రిజర్వేషన్లను కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ప్రభుత్వం స్పందించిన వెంటనే వీలైతే ఈ నెల 24 లేదా 25నే షెడ్యూల్ ఇచ్చేందుకు ఎస్ఈసి సిద్ధంగా ఉంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశలో మరో అడుగు పడింది.
డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. అత్యవసరమైనందున మంత్రుల వద్దకే ఫైలు పంపించి సర్క్యులేషన్ పద్ధతిలో ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖను మంత్రివర్గం ఆదేశించింది. పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీఓలు, వార్డుల్ని, ఆర్డీఓలు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇవాళ రేపు జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, పిటిషన్పై విచారణ ముగించాలని ఈ నెల 24న హైకోర్టుకు ప్రభుత్వం, ఎస్ఈసీ తెలియజేయనున్నాయి. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులో వివాదాలు ఉన్నందున పాత పద్ధతి ప్రకారం గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపాలని ఈ నెల 17న తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. రిజర్వేషన్లు 50% మించకుండా తాజాగా సిఫార్సులు చేయాలని డెడికేటెడ్ కమిషన్ను కోరింది. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు తాజాగా పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై చేసిన సిఫార్సుల్ని కేబినెట్ ఆమోదించింది. వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్ పదవికి మండలాన్ని యూనిట్గా తీసుకుని 50% మించకుండా రిజర్వు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన డేటా ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు చేయనున్నారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ స్థానాలు రిజర్వ్ చేసి తరువాత బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 24న హైకోర్టులో విచారణకు ముందే ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై వివాదాలు తేలిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. విద్యుత్ రంగ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఈ నెల 25న తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త డిస్కమ్ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్కు సంబంధించిన సమస్యలతో పాటు కొన్ని టేబుల్ ఎజెండా అంశాలపై కూడా చర్చ జరగవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారం మరో 5,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 5,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 55,000 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 60,000 కోట్ల వరకు చేరనుంది. ఈ ఏడాది 64,539 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. నవంబర్ నెల వరకే అందులో 60,000 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అవుతుంది. మరో 4,539 కోట్లు మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనార్టీ, నాన్ మైనారిటీ కళాశాలలోని పీజీ, మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ స్థానిక కోటా 85%, ఆల్ ఇండియా కోటా కింద 15% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవని పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 4న ప్రారంభిస్తూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రభుత్వం నవంబర్ 3న రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేసిందని, ప్రాథమికంగా చూస్తే ఇది ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చినట్లుందని పేర్కొంది. ఈ పిటిషన్లలో ఇతర అంశాలపై ప్రస్తుత దశలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, ప్రస్తుత అడ్మిషన్లకు మాత్రం ఈ జీవో కింద కేటాయించిన రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం కాళోజీ యూనివర్సిటీలకు, తర్వాత 2 వారాల్లో
రిప్లై కౌంటులు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. మేనేజ్మెంట్ కోటాలోని పీజీ మెడికల్ డెంటల్ అడ్మిషన్లలో స్థానికులకు 85%, ఆల్ ఇండియా కోటా 15% రిజర్వేషన్ల నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం నవంబర్ 3న జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల అభ్యర్థులు హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కళలు, సంప్రదాయ మహోత్సవాలతో జాతీయ ఐకమత్యం మరింత బలోపేతమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, వీటి కారణంగా దేశ వారసత్వంపై ప్రజలకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో పశ్చిమ్ కి పరంపర పేరుతో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రారంభించారు. వేడుకల్లో తెలంగాణ, గోవా, రాజస్థాన్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు గుజరాత్ మంత్రులు పాల్గొన్నారు. దేశంలో వారసత్వంగా వచ్చిన కళా సంప్రదాయాలను యువతీ యువకులు తప్పనిసరిగా తెలుసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. కళా మహోత్సవంలో ఈసారి ప్రత్యేకంగా పశ్చిమ భారతదేశంలోని భాషలు, ఉపభాషలు, సాహిత్య సంప్రదాయాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయని వివరించారు. కళా మహోత్సవంలో కళా బృందాల సభ్యులతో కలిసి రాష్ట్రపతి కొద్దిసేపు నృత్యం చేశారు. G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ వెళ్లారు. గౌటెంగ్లోని ఎయిర్ ఫోర్స్ బేస్లో దిగిన ప్రధానికి అధికారులు ఘనస్వాగతం పలికారు. స్థానిక సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఆహ్వానించారు. అనంతరం దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులు, ప్రవాస భారతీయులతో ముచ్చరించిన ప్రధాని భారత్తో వారి సంబంధాన్ని మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యోగా, ఆయుర్వేదం వంటి అభ్యాసాలతో దక్షిణాఫ్రికా ప్రజల్లో భారతీయ సంస్కృతిపై ప్రజాదరణను మరింత పెంచాలన్నారు. అటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో భేటీ అయిన ప్రధాని రక్షణ, భద్రత, కీలకమైన ఖనిజాలు, వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సహకారం మరింత వృద్ధి చెందాలని ఇరు దేశాధినేతలు ఆకాంక్షించారు. తర్వాత నాస్పర్ చైర్మన్ కూస్ బెక్కర్తో సమావేశమైన ప్రధాని భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఏఐ, స్టార్టప్, అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులు విస్తరించడం, సాంకేతికతలో కొత్త మార్గాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. బీహార్లో కొలువుదీరిన సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను సీఎం నితీష్ వదులుకున్నారు. ఆ శాఖను ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరికి కేటాయించారు. అటు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీజేపీ దగ్గర ఉండే ఆర్థిక శాఖను ఈసారి నితీష్ వర్గానికి అప్పగించారు. ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్కు కేటాయించారు. శాఖల కేటాయింపునకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మరో డిప్యూటీ సీఎం వినయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూ సంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ శాఖలను మాత్రమే నితీష్ తన వద్ద పెట్టుకున్నారు. జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్కు గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖ కేటాయించగా అదే పార్టీకి చెందిన అశోక్ చౌదరికి గ్రామీణ పన్నుల విభాగం శాఖను ఇచ్చారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన దీపక్ ప్రకాష్కు పంచాయతీరాజ్, హిందుస్థాన్ అవాం మోర్చా సెక్యులర్ సంతోష్ సుమన్కు జలవనరుల శాఖను కేటాయించారు. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో చలి తీవ్రత తగ్గింది. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, రేపు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి పుట్టపర్తి వెళ్లనున్న సీఎం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలకనున్న సీఎం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. సాయంత్రం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరు కానున్నారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి రేపుదయం శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పుట్టపర్తి నుంచి బయలుదేరి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి చేరుకుంటారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కొట్టేయాలనే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం 200 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఫలితంగా హైడ్రా కాపాడిన భూమి విలువ దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొండాపూర్ గ్రామంలో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీని 1980లో ఏర్పాటు చేశారు. 1.2 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు 1000 గజాల మేర ప్రజా అవసరాలకు స్థలాలను కేటాయించారు. ఆ భూమి ఆక్రమణలకు గురైంది. పార్కులను బై నంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి విక్రయించారు. ఈ అంశంపై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలను తొలగించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు రాత్రి అమ్మవారు తనకు ప్రీతిపాత్రమైన గజవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి కాసుల హారాన్ని అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్పూర హారతులతో అమ్మవారికి నీరాజనాలు పలికారు. భక్త బృందాలు ప్రదర్శించిన కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవాళ ఉదయం సర్వభూపాల వాహన సేవ జరగనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికను రష్యా అధినేత పుతిన్ స్వాగతించారు. ఈ ప్రణాళిక తుది శాంతి పరిష్కారానికి ఆధారమవుతుందన్నారు. అమెరికా ప్రణాళిక రష్యాకు అందిందని, దీనిని ఆధునీకరించిన ప్రణాళికగా అభివర్ణించారు. అయితే దీనిపై తమతో అమెరికా ఇంకా చర్చించలేదని, ఎందుకో తాను ఊహించగలని చెప్పారు. ఉక్రెయిన్ దీనికి వ్యతిరేకంగా ఉందని, అందుకే అమెరికా ప్రభుత్వం దీనిపై వారి నుంచి ఇంకా అనుమతి పొందలేకపోయిందని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్, దాని ఐరోపా మిత్రదేశాలు యుద్ధంలో రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించాలని కలలు కంటున్నాయని పుతిన్ ఎద్దేవా చేశారు. అటు ఈ ప్రణాళికపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాషింగ్టన్తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతానని చెప్పారు. 4 ఏళ్ల భీకర పోరాటంలో ప్రస్తుతం ఉక్రెయిన్ కీలక దశలో ఉందన్నారు. ఉక్రేనియన్లు తమ సార్వభౌమ హక్కుల కోసం నిలబడటం లేదా అమెరికా మద్దతును కోల్పోవడం మధ్య నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రతే లక్ష్యమంటూ కేంద్రం రూపొందించిన 4 లేబర్ కోడ్లపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రం తెచ్చిన ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాయి. ఈ మేరకు కొత్త సంస్కరణలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వీటిని అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ కార్మిక చట్టాలు అన్ని ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డాయి. ఇవి దేశ సంక్షేమ స్వభావాన్ని శిథిలావస్థకు చేరుస్తాయని ఆరోపించాయి. అయితే ఈ లేబర్ కోడ్స్ను భారతీయ మజ్దూర్ సంఘం స్వాగతించింది. స్వదేశంలో మరో సిరీస్ ఓటమి అంచున నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2వ టెస్టు ఇవాల్టి నుంచి జరగనుంది. తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ టెస్టులో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా మ్యాచ్కు అందుబాటులో లేకపోవడంతో రిషబ్ పంత్ జట్టును నడిపించనున్నాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం ఇవ్వాలి. 3వ స్థానంలో సుదర్శన్ రానుండగా 4వ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చే అవకాశం ఉంది. అటు ఈ మ్యాచ్లో భారత్ ఒక స్పిన్నర్ను తగ్గించుకోనుంది. దీంతో అక్షర్ పటేల్పై వేటు పడనుంది. అతడి స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడనున్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్ భారం మోయనుండగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని పంచుకోనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలిపించేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు.